హాయ్ హలో వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ. నేను మీ జ్ఞానేశ్వరి. ఈరోజు మీకోసం మరో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడు నేనున్నదైతే రాంపల్లిలోని నయారా పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ప్రణం నగర్ కాలనీలో ఉన్నానండి. ఇక్కడ మనకి G+1 ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది. ఈ హౌస్ డీటెయిల్స్ అలాగే దీని ప్రైస్, దీని చుట్టూ లొకేషన్ అన్ని కూడా వీడియోలో చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే హౌస్ డీటెయిల్స్ చెప్తాను. హౌస్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్ అండి. దీని డైమెన్షన్ వచ్చేసి 24x50. ఈ హౌస్ చూసుకున్నట్లయితే సౌత్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి. మనకు ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. ఈస్ట్ సైడ్ 30 ఫీట్ రోడ్ ఉందండి. అలాగే సౌత్ సైడ్ 25 ఫీట్ రోడ్ ఉంది. ఇప్పుడైతే మనం హౌస్ చూద్దాము. హౌస్ చూసుకున్నట్లయితే మనకు గ్రౌండ్ లో 2 BHK ప్లస్ కార్ పార్కింగ్ ఇచ్చారండి. అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK ఇచ్చారు. మెయిన్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుందండి. మనం చూడొచ్చు, ఆ మెయిన్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. హౌస్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా బాగుందండి. మంచి కలర్ కాంబినేషన్ తోటి చాలా నీట్ గా చాలా బాగుంది. మనకు అదే ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ప్లాంటేషన్ కోసం ప్లేస్ ఇచ్చారండి. అలాగే మనకు ర్యాంప్ కూడా రోడ్ కి చాలా హైట్ లో ఇచ్చారు. మనకి హౌస్ ముందు 30 ఫీట్ రోడ్ ఉందండి. మనకి గేట్స్ కూడా చాలా స్టాండర్డ్ గేట్స్ ఇచ్చారండి. అలాగే మనకు గేట్స్ దిమ్మలు కూడా మనకు గ్రానైట్స్ ఇచ్చారు. అలాగే ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్ అండి. పార్కింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే చూసుకున్నట్లయితే మనకు పార్కింగ్ ఏరియాలో మనకు బోర్ ఇచ్చారండి. అలాగే సంప్ ఇచ్చారు. వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. అలాగే మనకు హౌస్ చుట్టూ సెట్ బ్యాక్ ఇచ్చారు. అలాగే మనకు స్టెప్స్ కింద వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. అలాగే చుట్టూ సెట్ బ్యాక్ ఇచ్చారు. మనకు హౌస్ కి ఫ్రంట్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే మంచి వైట్ టైల్స్ ఇచ్చారు. అలాగే గోల్డెన్ బార్డర్స్ తోటి ఇచ్చారండి. అలాగే మనకు మెయిన్ డోర్ కూడా చాలా గ్రాండ్ లుక్ తోటి ఇచ్చారు. అలాగే మనకు డోర్స్ కూడా ఇండియన్ టేక్ యూజ్ చేశారండి. చాలా స్టాండర్డ్ డోర్స్ ఇచ్చారు. అలాగే మనం చూసుకోవచ్చు, చాలా బాగుంది ఎలివేషన్ అయితే. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం చూద్దాము. చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. డిజైన్ అయితే చాలా బాగుందండి. అలాగే మనకు విండో ప్రొవైడ్ చేశారు. ఇందులో అన్ని కూడా UPVC విండోస్ ఇచ్చారండి. మనకు విత్ నెట్ తోటి ఇచ్చారు, స్లైడింగ్ డోర్స్ తోటి. అలాగే మనకి గ్రానైట్ ఇచ్చారండి. అలాగే చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసి టీవీ పాయింట్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. అలాగే చుట్టూ సెల్ఫ్స్ ఇచ్చారు. మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో కూడా విండో ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుంది. ఇప్పుడు వాష్ బేసిన్ కి పాయింట్ ఇచ్చారండి. అలాగే చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి పూజ గది స్పేసెస్ గా వచ్చిందండి. ఇందులో కూడా టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే విండో ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం కిచెన్ చూద్దామండి. కిచెన్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మనకి ఎల్ షేప్ ఇచ్చారండి. అలాగే సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే వెంటిలేషన్ కి విండో ప్రొవైడ్ చేశారు. ఇలా చూడొచ్చు, కిచెన్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. అలాగే మనకు కిచెన్ లో నుంచి వాష్ ఏరియాకి వెళ్ళడానికి డోర్ ఇచ్చారండి. ఇది చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్ వస్తుంది. అలాగే టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే బాత్రూమ్ పైన లో రూఫ్ ఇచ్చారండి. అలాగే ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. ఇందులో కూడా వెంటిలేషన్ కి విండో ప్రొవైడ్ చేశారు. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి. అలాగే సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి. బాత్రూమ్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. టైల్స్ డిజైన్ ఇచ్చారు. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అలాగే సెల్ఫ్స్ ఇచ్చారు. సెల్ఫ్స్ అయితే చాలా సెల్ఫ్స్ ఇచ్చారండి. మనకు హౌస్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి గ్రౌండ్ లో. అలాగే ఇప్పుడు మనం పైకి వెళ్ళి 2 BHK చూద్దాము. ఇది వచ్చేసి మనకు పైన కారిడార్ అండి. కారిడార్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. కారిడార్ లో మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే మనకు ఫ్రంట్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే మెయిన్ డోర్ కి చాలా బాగుందండి. మంచి వైట్ టైల్స్ తోటి గోల్డెన్ బార్డర్స్ తోటి ఇచ్చారు. అలాగే డోర్ కూడా చాలా స్టాండర్డ్ డోర్స్ ఇచ్చారండి. ప్యూర్ ఇండియన్ టేక్ యూజ్ చేశారు. చాలా స్టాండర్డ్ గా ఉన్నాయండి డోర్స్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాము. చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి సిట్అవుట్ ఏరియా అండి. సిట్అవుట్ ఏరియా కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇక్కడ మనకు విండో కూడా ప్రొవైడ్ చేశారు.
అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే చూసుకున్నట్టయితే ఇది వచ్చి హాల్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇక్కడ కూడా మనకి విండో ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి. ఇది వచ్చేసి 100% వాస్తు ప్రకారం కట్టారండి హౌస్ అయితే. అలాగే చూసుకున్నట్లయితే ఇది మనకు టీవీ పాయింట్ కూడా మనకు చుట్టూ సెల్ఫ్స్ ఇచ్చారు. సో టీవీ పాయింట్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు, చూడొచ్చు మీరు. అలాగే చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇక్కడేమో వాష్ బేసిన్ పాయింట్ ఇచ్చారండి. అలాగే మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా వస్తుంది ఇక్కడ. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బాల్కనీ ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ మనకు బాల్కనీ ఇచ్చారు. మనకు వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి పూజ గది అండి. పూజ గది కూడా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో కూడా టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే విండో ప్రొవైడ్ చేశారు. మనకి పూజ గదికి డోర్స్ ఇచ్చారండి. మన డోర్స్ డిజైన్ కూడా చాలా బాగుంది. అలాగే చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. కిచెన్ ప్లాట్ఫామ్ మనకి ఎల్ షేప్ ఇచ్చారండి, స్పేసెస్ గా ఇచ్చారు. అలాగే టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే సెల్స్ ప్రొవైడ్ చేశారండి. అలాగే విండో ప్రొవైడ్ చేశారండి, వెంటిలేషన్. అలాగే కిచెన్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ కూడా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో కూడా టైల్స్ డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. అలాగే వెంటిలేషన్ కి విండో ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే మనం చూసుకున్నట్లయితే సెల్ఫ్స్ ఇచ్చారండి. అలాగే ఇక్కడ కబోర్డ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. అలాగే అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. బాత్రూమ్ కూడా స్పేసెస్ గా వచ్చిందండి. అలాగే టైల్స్ డిజైన్ ఇచ్చారు. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారండి. సెల్ఫ్స్ అయితే చాలా సెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే వెంటిలేషన్ కి విండో ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. మన హౌస్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. గ్రౌండ్ లో 2 BHK ప్లస్ కార్ పార్కింగ్. అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK చాలా స్పేసెస్ గా వచ్చిందండి. ఇప్పుడు పైకి వెళ్ళి చుట్టూ లొకేషన్ అలాగే దీని ప్రైస్ తెలుసుకుందాం. ఈ హౌస్ కు చుట్టూ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకి రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుందండి. అలాగే చుట్టూ చూసుకున్నట్లయితే చుట్టూ హౌసెస్ అలాగే అపార్ట్మెంట్స్ మంచి లొకేషన్ లో ఉందండి. చుట్టూ హౌసెస్ తోటి అలాగే కొత్త కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. మన చుట్టూ నైబర్స్ కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంచి లొకేషన్ లో ఉందండి హౌస్ అయితే. మనం నియర్ బై చూసుకున్నట్లయితే చర్లపల్లి టెర్మినల్ కి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. అలాగే ORR ఎగ్జిట్ నెంబర్ 9 కి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే ఇన్ఫోసిస్ కి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. అలాగే నాగారం చౌరస్తాకి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకు నియర్ బై స్కూల్స్ చూసుకున్నట్లయితే పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుందండి. రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ కాలేజ్ ఉంటుంది. ఇదే కాకుండా ఇంకా KGR కాలేజ్ ఉంటుందండి. ఇవే కాకుండా ఇంకా చాలా స్కూల్స్, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్, పెట్రోల్ బంక్స్ అలాగే అన్ని కూడా వెరీ నియర్ బై ఉన్నాయండి. ఎందుకంటే మెయిన్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది కాబట్టి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉందని చెప్పొచ్చు హౌస్ అయితే. హౌస్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. మంచి స్పేసెస్ గా కట్టారు హౌస్ అయితే. మంచి కన్స్ట్రక్షన్ తోటి, చాలా స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ తోటి కట్టారు. ఈ హౌస్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,10,00,000 అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మీ నుండి అయితే ఎటువంటి కమిషన్ తీసుకోబడదు. ఎందుకంటే ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో అండి. మీ ప్రాపర్టీ ఏదైనా మేము ప్రమోషన్ చేస్తాము. ప్రమోషన్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను, కాల్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మనకు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. బాయ్.